బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన కాసేపట్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసునైతే విచారించనున్నారు. నిన్న కవిత తరపు న్యాయవాది 40 నిమిషాల పాటు వాదనలు వినిపించారు. ఇక ఇవాళ ఈడీ, సిబిఐ వాదనలు వినిపించనున్నారు. కవితకు బెయిల్ మంజూరు చేయవద్దని దర్యాప్తు సంస్థలు కోర్టును కోరుతున్న నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన ఉత్కంఠ నెలకొని ఉంది. రెడీగా కాసేపట్లో అయితే కవితకి సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ అయితే జరగనుంది ఢిల్లీ హైకోర్టులో. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అయితే అందిస్తారు. రాజశేఖర్ చారి, చెప్పండి. నిన్న కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ రోజు కూడా సిబిఐ, ఈడీ రెండు కూడా వాదనలు అయితే వినిపిస్తుంది. అయితే బెయిల్ ఇవ్వద్దు అనేసి అని చెప్పైతే, బెయిల్ వద్దు అనేసి అని చెప్పైతే హైకోర్టును కోరడం జరుగుతోంది కొంతమంది అయితే దీనికి సంబంధించి మరి బెయిల్ వస్తుందా లేదా, కవిత తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు, అయితే ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? థ్యాంక్ యూ మమత. నిన్న ఈరోజు కవితకు సంబంధించిన లిక్కర్ కేసు ఏదైతుందో విచారణ కొనసాగుతుంది. నిన్న ఆల్రెడీ విచారణ జరిగింది. ఈరోజు 12 గంటలకు, అంటే మరి కొద్దిసేపట్లో కూడా కవితకు సంబంధించిన లిక్కర్ కేసు పైన కూడా విచారణ కొనసాగబోతుంది. నిన్న ఆల్రెడీ 40 మినిట్స్ కవితకు సంబంధించిన అడ్వకేట్ విచారణకు సంబంధించిన వాదనలు వినిపించడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు ఇవాళ ఈడీ మరియు సిబిఐ వాదనలు కూడా వినిపించనుంది. అయితే ఒక పక్క ఈడీ ఆల్రెడీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. దానికి కొంచెం గడువు సిబిఐ కోరడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న ఈరోజు కూడా సుప్రీంకోర్టు ఈరోజు ఢిల్లీ కోర్టు వాళ్ళకు సమయం ఇవ్వడం జరిగింది. అయితే నిన్న జరిగిన విచారణకు కూడా కవితతో పాటు కవిత భర్త కూడా ఆమెకు తోడుగా వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మరోవైపు ఒక మహిళ స్త్రీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి ఈ లిక్కర్ కేసులో ఓన్లీ కవిత ఒక్కతే మహిళగా ఉంది కాబట్టి మహిళా చట్టాల ఆధారంగా కవితకును కూడా మినహాయించాలి. ఎందుకంటే ఒక స్త్రీని, ఒక మహిళని సూర్యాస్తమయం వరకు తర్వాత కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే ఆమెను ఒకటే ఉంది కాబట్టి ఆమెకు మినహాయింపు ఇవ్వాలి, అలాగే ఆమెకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కవిత తరపున అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరొక వైపు కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఈడీకి ఇది లిక్కర్ కేసుకు ఈమెకు ఎలాంటి సంబంధం లేదు. ఇది రాజకీయపరమైనటువంటి కుట్ర ఇందులో బాగా చోటు చేసుకుంది కాబట్టి కవితకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఈడీ తరపు న్యాయవాది కూడా కోరడం జరిగింది. అలాగే మొబైల్ ఫోన్లు కూడా మొబైల్ ఫోన్లు కూడా తీసుకోవడం జరిగింది. నేను గత మార్చిలో కూడా వాళ్ళు పిలిచినట్టుగా వరుసగా 2-3 రోజులు విచారణకు హాజరయ్యాను కాబట్టి సిబిఐకి కావచ్చు, ఈడీకి కావచ్చు, అన్ని చోట్ల అన్ని రకాలుగా నేను సహకరిస్తున్నాను కాబట్టి దాన్ని చూపించి కవితకు హానెస్ట్గా ఉంది కాబట్టి, సహకరిస్తుంది కాబట్టి ఆమెను అరెస్ట్ చేయకుండా కూడా విచారించవచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా ఆమెను పిలవచ్చు. ఎందుకంటే ఆమె పిలిస్తే ఒకవేళ ఎంక్వైరీకి కూడా వస్తుంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఆమె తరపు న్యాయవాది కూడా కోరడం జరిగింది. అలాగే మాగుంటూ శ్రీనివాసరెడ్డి కూడా తనపై కూడా 164 స్టేట్మెంట్ కూడా ఇచ్చారని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. అలాగే కోర్టు ధిక్కరణ కేసు కింద కూడా కవిత ఒక కేసు ఫైల్ చేసింది. ఎందుకంటే సిబిఐకి కానీ ఈడీకి కానీ తను అరెస్ట్ చేయవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా అవేవి చూడకుండా నన్ను అరెస్టు చేయడం జరిగింది. అలాగే నాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూడా నన్ను అరెస్టు చేయడం జరిగింది అని చెప్పేసి కవిత కూడా కోర్టులో వాదనలు వినిపించింది. ఇక మరోవైపు కవితకు సంబంధించినటువంటి సిబిఐ అరెస్టులో కూడా చట్టపరమైన ప్రక్రియ ఇందులో లేదని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు ఆమె ఇంతకుముందు కూడా బెయిల్ కోరడం జరిగింది. వాళ్ళ బాబుకి, వాళ్ళ కుమారునికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి దానిలో భాగంగా నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆమె ఇంతకుముందు కూడా వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఆమె కోర్టు కూడా ఆమె ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఇక మరొక వైపు సిబిఐ అలాగే ఈడీకి సంబంధించినటువంటి బెయిల్ విషయం కావచ్చు, అలాగే కస్టడీకి సంబంధించిన విషయంలో కూడా ఆమె 2 వేరువేరుగా హైకోర్టులో ఆమె పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన పిటిషన్ల గురించే నిన్న ఈరోజు కూడా వాదనలు జరుగుతున్నాయి. మొత్తంగా
ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసింది, ఇది పూర్తి ఈడీ సిబిఐకి సంబంధించింది కాదు, ఇది బీజేపీ ఆడుతున్నటువంటి రాజకీయ కుట్ర అని చెప్పేసి ఆమె కూడా గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నేను సిబిఐకి సహకరిస్తున్నాను, నాకు బెయిల్ ఇవ్వండి, నేను బెయిల్ ఇచ్చినా కానీ నేను ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఆమె సిబిఐ కానీ ఈడీ కానీ పిలిచినప్పుడు ప్రతిసారి నేను వస్తాను, హాజరవుతానని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. చూడాలి ఈరోజు నిన్న ఎలా వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు కూడా సిబిఐ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది కాబట్టి తుది తీర్పు రిజర్వ్ పెడతారా, లేకపోతే తుది తీర్పుకు మళ్ళీ గడువు పెట్టేసి ఆ రోజు వెల్లడిస్తారా, లేకపోతే ఈరోజే ఇస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక మరొక వైపు ఇది రాజకీయ దుమారం కూడా రేగుతుంది. ఎందుకంటే కవిత లిక్కర్ కేసు అనేది చాలా పెద్ద విషయం కాబట్టి ఆమెను రిలీజ్ చేస్తే మాత్రం సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇందులో కూడా వేరే అక్రమాలు కూడా పాల్పడే అవకాశం ఉంది, ఆమె తప్పించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అటు ఈడీ ఇటు సిబిఐ కూడా వాదనలు కోర్టులో వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఆమెకు బెయిల్ ఇస్తే మాత్రం అసలైన కొన్ని ఇంకా విషయాలు రాబట్టాల్సి ఉంది కాబట్టి అవి చేజార్చుకునే అవకాశం ఉంది. అవి అడగడానికి వీలుగా ఉండదు. ఇంకా కొన్ని నిజాలు ఉన్నాయి, అవి కూడా కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పేసి ఈడీ కానీ సిబిఐ వాదిస్తున్న నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వద్దని చెప్తున్న నేపథ్యంలో చూడాలి ఈరోజు వాదన పూర్తయిన తర్వాత ఆమెకు బెయిల్ ఇస్తారా లేదంటే తీర్పు రిజర్వ్డ్ పెడతారా, మరొక డేట్ ప్రకటించి ఆ రోజు మళ్ళీ హాజరు కావాలి, ఇంకా కస్టడీ పెంచే అవకాశం ఏమైనా ఉంటుందని చెప్పేసి పూర్తి ఉత్కంఠ నేపథ్యంలో చూడాలి. ఈరోజు తీర్పు సాయంత్రం 4:30-5 గంటలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది మరికొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మమత. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ చారి.